ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు ల్యాండ్ వర్సెస్ గోల్డ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే కామన్ మ్యాన్కి దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయంటే బెనిఫిట్స్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటంటే? బేసికల్గా ఎసెట్ క్లాసెస్ మీద వాళ్ళకి ఎంతకంత నాలెడ్జ్ ఉండాలండి. రిటర్న్స్ బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ ఎలా డీల్ చేయాలో, ఎలా ఆపరేట్ అవుతాయో, రిటర్న్స్ ఎలా ఉంటుందో, రిస్క్ ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా. అందుకని మీరు చెప్పినట్టు కామన్ జనరల్ పబ్లిక్ అంటే వాళ్ళు ట్రెడిషనల్గా ల్యాండ్ బ్యాంక్ గురించి తెలుసు, వాళ్ళ పూర్వీకులు ల్యాండ్తో డీల్ చేసి ఉంటారు కాబట్టి, అండ్ గోల్డ్ రేట్స్ ఎలా మూవ్ అవుతున్నాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకి మోర్ కంఫర్ట్ అంటే గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ ఇలాంటివి ఉంటాయి. అంటే కాకపోతే బ్యాంక్ డిపాజిట్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట ట్రెడిషనల్గా. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అంత కంఫర్ట్ ఏం కాదు పల్లెటూరు వాళ్ళకి పర్టికులర్గా, వాళ్ళకి వాటి గురించి తెలియదు కాబట్టి. అయితే ఇప్పుడు రాను రాను ఈ సోషల్ మీడియా పుణ్యం అంటూ అది అవేర్నెస్ బాగా పెరుగుతుంది అన్ని చోట్ల. Yes. కాబట్టి ఇప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, బట్ ట్రెడిషనల్గా మాత్రం గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ చాలా పాపులర్ అనమాట కామన్ మ్యాన్కి. డెఫినెట్గా ఈ మూడు అసెట్ క్లాసుల్లో మోర్ కంఫర్టు, మోర్ రిటర్న్స్ వైజు, లిక్విడిటీ ఎప్పుడు కాంటే అప్పుడు నాకు ఎన్కాష్ వేసుకునేలాగా రిటర్న్స్ బాగా వచ్చేలాగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ వాలటిలిటీ గురవుద్దనే కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల అసెట్ క్లాసులు ఉన్నాయి. మీరు ఈక్విటీ పెట్టాలన్నా ఈక్విటీ పెట్టుకోవచ్చు, డెట్ ఫండ్స్ కావాలన్నా మ్యూచువల్ ఫండ్లో డెట్ ఫండ్స్ ఉంటాయి, గోల్డ్లో పెట్టాలన్నా మ్యూచువల్ ఫండ్లో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అండ్ రీట్స్లో పెట్టాలన్నా మ్యూచువల్ ఫండ్లో ఉంటాయి. అందుకని మ్యూచువల్ ఫండ్లో అన్ని వెరైటీస్, అన్ని ఫ్లేవర్స్ దొరుకుతాయి. అండ్ మోర్ ఓవర్ మీరు ఎంతని పెట్టుకోవచ్చు, 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, నెలలో ఏ తారీఖాన్ని కొనుక్కోవచ్చు, బేస్డ్ ఆన్ మీ కంఫర్ట్ని బట్టేసేసి ఎప్పుడు డబ్బులు కావాలన్నా అప్పుడు అమ్మేసుకోవచ్చు. కాబట్టి న్యాచురల్గా మీకు ఆ అసెట్ క్లాస్ గురించి బాగా తెలుసుంటే కనుక అండ్ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. ఎస్. ఎందుకంటే మీకు నచ్చిన యూనిట్స్ని నచ్చిన రేట్ అప్పుడు నచ్చిన టైంలో కొనుక్కొని నచ్చిన టైంలో అమ్ముకోవచ్చు. అన్ని రకాల అసెట్ క్లాస్ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి కామన్ మ్యాన్కి, తక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్. కంఫర్ట్ ఏంటంటే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అమ్మేసుకోవచ్చు, మన చేతిలో ఉంటుంది. అండ్ అన్ని రకాల అసెట్ క్లాస్ దొరుకుతుంది. బట్ ఎంతకంత బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అవసరం అనమాట. ఎస్. రెండోది మనం గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, అండ్ ఎమర్జెన్సీలో ఏదైనా అవసరమైతే తనఖా పెట్టుకోవడానికి బాగా పనికి వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకోవచ్చు. బ్యాడ్ థింగ్ ఏంటంటే దాన్ని దాయాలంటే చాలా కష్టం. సెక్యూరిటీ. అవును, మ్యూచువల్ ఫండ్ ఉన్న సేఫ్టీ సెక్యూరిటీ దీంట్లో ఉండవు. ఇంట్లో దాచాలి, కొన్ని ఆర్నమెంట్ రూపంలో కొందాలంటేనేమో మళ్ళీ అరుగుదల ఉంటుంది, మళ్ళీ డిజైన్స్ ఏదైనా మారిందనుకోండి మళ్ళీ మార్చాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. కాబట్టి అది కూడా మిగతాలాగానే ఎసెట్ క్లాస్లే కానీ, బట్ ఈ టైపు చూసుకోవాలి కంఫర్ట్ ఉందా లేదనేది. అంటే థర్డ్ వన్ రియల్ ఎస్టేట్ చూసారనుకోండి, ఇల్లిక్విడ్ ఇన్ టైంలో అమ్మలేరు, ఇన్ టైంలో కొనలేరు, పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. కానీ ఉంటే ఉన్న బ్యూటీ ఏంటంటే దాంట్లో ఒక భద్రత ఉంటుంది, సోషల్ భద్రత ఉంటుంది, అండ్ కంఫర్ట్ అనిపిస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఏమున్నా లేకపోయినా వాళ్ళు ఉండటం అనేది అద్భుతం అనమాట. అంటే కాబట్టి ఆ ఫిజికల్గా సైకలాజికల్గా కంఫర్ట్ వస్తుంది, కానీ ఎక్కువ డబ్బులు కావాలి. కానీ రిటర్న్స్ పరంగా చూసుకుంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది అందరికీ అంత సూట్ అవ్వదండి. లైఫ్లో ఏదో ఒకటో రెండో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటానికి కుదురుతుందేమో కానీ అంత కంఫర్ట్ ఏం కాదు. అంటే ఈ మూడిట్లో మాత్రం నన్ను అడిగితే మ్యూచువల్ ఫండ్ ఇది ద బెస్ట్. బట్ ఎంతకంత నాలెడ్జ్ పెంచుకొని అండ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ అసెట్ క్లాస్. కంఫర్ట్ ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది. ఇవాళ రేపట్లో సోషల్ మీడియాలో అన్ని చోట్ల బేసిక్ వీడియోస్ దొరుకుతుంది. ప్లస్ మీకు తెలిసిన అడ్వైజర్ని వాళ్ళని కనుక్కొని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటే కనుక ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఇవాళ రేపట్లో అందరికీ ఎవ్రీ మంత్ ఎంతకంత శాలరీ లేదా మంత్లీ ఇన్కమ్ లాగా వస్తుంటాయి కాబట్టి ఎంతకంత డబ్బు 10% 20% వరకు వచ్చే అమౌంట్లో అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అండ్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ ఈ మూడిట్లో మోర్ కంఫర్ట్, మోర్ కన్వీనియన్స్ అంటే మాత్రం డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ అని చెప్తాను. కాకపోతే బ్యాడ్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ పడితే ఇవి కూడా పడతాయి, మార్కెట్ పెరిగితే ఇవి కూడా పెరుగుతాయి. అందుకో లాంగ్ టర్మ్లోనే దీస్ ఆర్ గుడ్ వన్ అనమాట. బట్ అగైన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే ఇది ఈక్వల్ ఆఫ్ ది బ్యాంక్ డిపాజిట్సే. కాబట్టి మీకు తెలిసిన అసెట్ క్లాసులు ఏదైనా సరే మ్యూచువల్ ఫండ్లో దొరుకుతాయి. కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఈజ్ మోర్ కన్వీనియంట్, కంఫర్ట్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది. అంటే వాట్ అబౌట్ రిస్క్ అంటే సార్, రిస్క్ ఎలా ఉంటుంది మరి మ్యూచువల్ ఫండ్లో? అంటే మీరు తీసుకునే అసెట్ క్లాస్ ఏంటి? ఇప్పుడు బయట గోల్డ్ తీసుకున్నారనుకోండి, అందులో ఉన్న సిమిలర్ రిస్కే గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది. రీట్స్ ఉన్నాయి అనుకోండి, బయట ఉన్న రియల్ ఎస్టేట్లో ఉన్న రెంటల్ రిస్కే దీంట్లో కూడా ఉంటుంది. అలాగే డెట్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, బయట బ్యాంక్ డిపాజిట్స్ కొన్న ఎలాంటి రిస్క్ ఉంటుందో దీంట్లో కూడా అంతే ఉంటుంది. కాబట్టి మీరు ఏ అసెట్ క్లాస్కి
ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టేసేసి మీకు ఆ రిస్క్ ఉంటుంది తప్ప పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏం కాదు. ఎస్ మీరు ఎక్కువసార్లు రిస్క్ గురించి మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా ఇట్ షుడ్ బి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు. ఎస్ బట్ మ్యూచువల్ ఫండ్లు అన్ని రకాల అసెట్ క్లాసులు ఉన్నాయి కదా. అంటే కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడంటే ఒక భూమి మీద పెడదాము, డబ్బు భూమి మీద పెడితే ఎప్పటికీ ఉంటుంది కదా, ఈ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయో పోతాయో, మార్కెట్ పడినప్పుడు డబ్బులు పోతాయని ఆలోచిస్తూ ఉంటారు కదా సార్. మరి డెఫినెట్గా అందుకే నేను ఏమంటానంటే నాలెడ్జ్ ఈజ్ ద ఫౌండేషన్ అని చెప్తాను. నాలెడ్జ్ లేకుండా మీరు మనీని గ్రో చేయలేరు, మనీని ప్రొటెక్ట్ చేయలేరు అండ్ వెల్త్ క్రియేట్ చేయలేరు. అందుకని నాలెడ్జ్ ఫౌండేషన్. మీరు నాలెడ్జ్ పెంచుకోండి ఫస్ట్. ఎసెట్ క్లాస్లో ఉన్న రిస్క్ రివార్డు ఎలా మేనేజ్ చేయొచ్చు ఇలాంటివన్నీ నేర్చుకున్న తర్వాతనే ఎసెట్ క్లాస్లో పెట్టుకోవడం మంచిదనమాట. అండ్ రియల్ ఎస్టేట్లో మీరు అన్నట్టు ఈ 3 ఎసెట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఓవర్ పీరియడ్ పెరగడం తప్ప తగ్గటాలే ఉండదు. షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. అందుకని డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చిన కంఫర్ట్ ఉన్న ఎసెట్లు పెట్టండి. బట్ నీకు తెలిస్తే నాలెడ్జ్ కనుకుంటే కనుక మోర్ కంఫర్ట్ అనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్ ఇస్ బెస్ట్. ఎస్ థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.